హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డెవిల్ ట్రావెల్ పార్ట్ 2 స్టోరీ స్టార్ట్ చేశాక 2 days గ్యాప్ వచ్చిందండి. ఏం చేయమంటారు, ఫాస్టింగ్ పూజలు అలా సరిపోయింది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్కూల్కి వెళ్ళగానే యథావిధిగా ప్రేమ వర్షాలు స్టాఫ్ రూమ్ లో ఉన్న రిజిస్టర్లో సైన్ చేసి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోబోతూ ఉంటే అమ్మా అని చిన్న గొంతు బాధగా వినిపించడంతో ఉన్న చోటే ఆగిపోయింది ప్రేమ. ఆ అరుపుకి ఒక్కసారిగా ప్రేమకు తన కడుపులో పేగు మెలిపెట్టినట్టు అనిపిస్తూ ఉంటే తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లతోనే కంగారుగా చుట్టూ చూస్తున్న ప్రేమ చూపు తనకి దగ్గరలోనే కింద పడి ఏడుస్తూ ఉన్న ఒక చిన్న పాప దగ్గర ఆగిపోయింది. ఆ పాపని చూడగానే ప్రేమ కంగారుగా ఆ పాప దగ్గరికి వెళ్ళి పాపను పైకి లేపి కింద పడడం వలన బట్టలకి పట్టిన దుమ్ము దులిపి ఇంకా ఏడుస్తున్న పాప కన్నీళ్లను తుడిచి పాప మోకాలు చిట్లి రక్తం రావడం చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం కంగారుగా పైకి లేవబోతున్న ప్రేమ చేతికి ఎవరో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందించడంతో పాపకు నొప్పి తెలియకుండానే ఆ గాయాన్ని మెల్లగా క్లీన్ చేసి ప్లాస్టర్ వేసి బాగా ఏడవడం వలన కందిపోయిన పాప మొహాన్ని చూసి గుండె మెలిపెట్టినట్టు అనిపిస్తూ ఉంటే ఇంకా వెక్కుతూ ఉన్న పాపను ఒక్కసారిగా తన గుండెలకు అత్తుకుని ఏడవకు బంగారం, చిన్న గాయమే తగ్గిపోతుందిరా అంటూ ఆ పాప వెన్ను నిమురుతూ ఉంటే ఆ పాప ప్రేమ కౌగిట్లో వెచ్చదనానికి ఆప్యాయతకు భద్రంగా ఫీల్ అవుతూ చిన్నగా అమ్మా అంటూ ప్రేమను గట్టిగా చుట్టేసింది తను. ఇందాక ప్రేమ చేతికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందించిన అదే చెయ్యి ఇప్పుడు మళ్ళీ వాటర్ గ్లాసు ప్రేమ ఎదురుగా పెట్టేసరికి ఏడుస్తూ భయంతో తనని అతుక్కుపోయిన పాపకు నెమ్మదిగా నీళ్లు పట్టించింది ప్రేమ. నీళ్లు పట్టించి గ్లాస్ తిరిగి ఇవ్వబోతూ ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి పాదాలు చూసి అక్కడ బాగా తెలిసిన వ్యక్తి షూస్ కనిపించేసరికి ఒక్కసారిగా కంగారుగా పైకి చూసిన ప్రేమకు పేదాలపై ఒక ఆకర్షణీయమైన నవ్వుతో తననే చూస్తూ ఉన్న ఆ స్కూల్ కరస్పాండెంట్ జశ్వంత్ కనిపించాడు. అతన్ని చూడగానే పాపను అలానే ప్రేమ ఎత్తుకుని పైకి లేచి తను కాస్త ఇబ్బందిగానే ఐఎమ్ వెరీ సారీ సార్, నేను వర్ష అనుకున్నాను. వర్ష అప్పటికే క్లాస్కి వెళ్ళిపోవడంతో అసలు ఆమెకు ఇవేమీ తెలియదు. ఆమె మాటకు జశ్వంత్ అదే చిరునవ్వుతో ప్రేమ భుజాన ఉన్న పాపను చూస్తూ లేదు ప్రేమ, ఇన్ఫాక్ట్ నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి అని అనగానే ప్రేమ అయోమయంగా చూడడంతో జశ్వంత్ నవ్వుతూ ప్రేమ భుజాన ఉన్న పాపను చూపిస్తూ ఈ బంగారు తల్లి నా ఫ్రెండ్ కూతురు. తన గ్రాండ్ పేరెంట్స్ లోపల ప్రిన్సిపల్ గారితో తన అడ్మిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తను నన్ను చూసే బయటికి వచ్చింది. కానీ నేను ఒక అర్జెంట్ కాల్ వచ్చి పాపని ఇక్కడే ఉండమని కాస్త పక్కకు వెళ్ళేసరికి ఇదిగో పాపకి ఇలా గాయమయ్యింది. నా అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగింది అంటాడు జశ్వంత్ కాస్త గిల్టీగానే ప్రేమతో. ఆ మాటకి ప్రేమ ఏదో మాట్లాడబోయేంతలోపే ప్రేమ భుజాన ఉన్న పాప నో జాజు, నేను అమ్మని చూశాను. అమ్మ కోసం వెళ్తూ ఉంటే పడిపోయాను అని చెప్పింది ప్రేమని చూపిస్తూ ముద్దు ముద్దుగా అమాయకంగా. ఆ పాప ప్రేమని చూపిస్తూ అమ్మ అనేసరికి జశ్వంత్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కాస్త ఇబ్బందిగానే ప్రేమను చూసేసరికి ప్రేమ మాత్రం నవ్వుతూ పాపను చూస్తూ ఉండడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు జశ్వంత్. ఇంతలో ప్రేమకు తన క్లాస్కి టైం అవుతున్న విషయం గుర్తొచ్చి సార్ నాకు క్లాస్కి టైం అవుతుంది అని తనని అతుక్కుపోయి తన వైపే బెంగగా చూస్తున్న ఆ పాప నుదుటిపై ముద్దు పెట్టి నీ పేరేంటి బంగారం అని అడిగింది ప్రేమ. ఆ ప్రశ్నకు ఆ పాప బోసి నవ్వు నవ్వుతూ ఉంటే అన్వి అదిత్ కృష్ణ అని చెప్పింది. ఆ పేరు వినగానే జశ్వంత్ షాక్ అయితే అంత చిన్న వయసులోనే అన్వికి తన తండ్రి మీద ప్రేమకు ప్రేమ పిదాల మీద నవ్వొచ్చి చేరింది. ఈ పాప అతిత్ కూతురు అన్విని. అన్వి అప్పటికే 2 స్కూల్స్ మారింది. కారణం స్కూల్లో ఎవరో ఒక పిల్లలు అన్విని ఏడిపించడం, అన్వినేమో భయంతో మళ్ళీ జ్వరం తెచ్చుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మొత్తం స్కూల్కి వెళ్ళను అని ఏడవడం. దాంతో ఇలా ఇప్పుడు ఇది 3వ స్కూల్ అన్నమాట పాపకి. అది కూడా జశ్వంత్కి అన్వి విషయం తెలిసి
నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వడంతో వైశాలి గారు చంద్రశేఖర్ గారు అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చారు జశ్వంత్ కోసం. ఇంకా జశ్వంత్ అతిథులు ప్రాణ స్నేహితులు. ఒకరి దగ్గర ఒకరికి ఎలాంటి సీక్రెట్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. అంత మంచి స్నేహం వాళ్ళిద్దరిది. కానీ పరిస్థితుల ప్రభావం వలన ఆదిత్ మాటలను పొదువుగా వాడుతూ తన చుట్టూ ఉన్న వారిని దూరం పెట్టడంతో జశ్వంత్ కి బాధగా అనిపించిన ఆదిత్ ఎదుర్కొన్న పరిస్థితులన్నీ తనకి తెలిసినవే కాబట్టి ఇక తనే అర్థం చేసుకుని అతను మాట్లాడడం తక్కువే అయినా అతని వెంటే ఉండేవాడు ఎప్పుడు జశ్వంత్. అలా జశ్వంత్ అన్వికి చాలా క్లోజ్ అయ్యాడు. అన్వి జశ్వంత్ ని జస్సు అని పిలిచేంతగా. అన్వి ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాదు, జశ్వంత్ కి కూడా ఆరో ప్రాణం అనే చెప్పాలి తనంటే. ఇంకా ఇందాక అన్వి ఏడుస్తూ అమ్మా అని అరిచేసరికి కంగారుగా చేతిలో ఉన్న మొబైల్ వదిలేశాడు జశ్వంత్. కానీ అంతలోనే ప్రేమ పాపను కేర్ చేయడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. దాంతో ప్రేమ నవ్వుతూ నైస్ బంగారం అని అన్విని వదలబుద్ధి కాకుండా కష్టంగా తనని జశ్వంత్ చేతికిచ్చి అన్వి స్కూల్కి ఎప్పటి నుండి వస్తుంది సార్ అని అడుగుతుంది ప్రేమ. ఆ ప్రశ్నకు జశ్వంత్ ఏదో చెప్పేంతలోనే అన్వి రేపటి నుంచే అమ్మా అని చెప్పగానే దానికి ప్రేమ నవ్వుతూ సరేరా బంగారం బాయ్, సరేనా, రేపు స్కూల్లో కలుద్దాం అని అన్వి తల నిమిరి పాపను వదలలేక వదిలి తన క్లాస్కి వెళ్ళిపోయింది ప్రేమ. ప్రేమ వెళ్ళిన వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు జశ్వంత్. నిజానికి జశ్వంత్ తన చదువు పూర్తి కాగానే ఆదిత్యతో కలిసి ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అది ఇద్దరి పార్ట్నర్షిప్ మీదనే స్టార్ట్ చేసుకున్నారన్నమాట. ఇద్దరు యాక్టివ్ గానే కంపెనీని కొద్ది రోజుల్లోనే మంచి స్థాయిలో నిలబెట్టారు వాళ్ళు ఆ కంపెనీని. ఆ టైంలో జశ్వంత్ అనుకోకుండా వాళ్ళ తండ్రికి ఆరోగ్యం బాగోకపోవటం వలన ఒకసారి స్కూల్ వ్యవహారాలు ఏవో చూసుకోవడానికని స్కూల్కి వచ్చి ఒక్కసారిగా ప్రేమను చూశాడు జశ్వంత్. చూడగానే ప్రేమలో పడ్డాడు జశ్వంత్. మరి ఆమె స్వభావానికి ఆమెను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు కదా. అప్పటి నుండి ఆఫీస్కి తక్కువ, స్కూల్కి ఎక్కువ రావటం మొదలు పెట్టాడు. అతను ప్రేమకు ఎంత చనువిస్తున్నా ఎప్పుడూ హద్దు దాటని ఆమె స్వభావం అంటే మరింత అభిమానం పెరుగుతూనే ఉంది జశ్వంత్ కి. కానీ ప్రేమ అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే ఎప్పుడు ధైర్యం చేసి అతని ప్రేమను ఆమె ముందు పెట్టలేకపోయాడు. ఎప్పటికప్పుడు తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాలి అని ప్రయత్నిస్తూ వెనకడుగు వేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలోనే తన తండ్రి తనని కరస్పాండెంట్ చేస్తాను అన్న ఎలాంటి అడ్డు చెప్పకుండా ఇప్పుడు అదే స్కూల్ కి కరస్పాండెంట్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు జశ్వంత్. చూడాలి మరి ఈ జశ్వంత్ ప్రేమ విషయంలో ఎప్పటికి ఓపెన్ అవుతాడో ఏంటో మరి. కాసేపటికి తేరుకున్న జశ్వంత్ అన్వి బుగ్గను ముద్దాడి తనని అమ్మా అంటున్నావు, తను నీకు అంత నచ్చిందా బంగారు తల్లి అని అడిగాడు. ఆ ప్రశ్నకు అన్వి బెంగగా జశ్వంత్ మెడ వంపుల్లో తల దాచుకుని అమ్మ నాతోనే ఉంటుంది కదా జస్సు అని అడిగింది. అన్వి చుట్టూ ఎందరు ఉన్నా ఆ చిన్ని మనసు తల్లి ప్రేమ కోసమే తపిస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే అయినా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రి అయినా ప్రేమగా దగ్గరకు తీసుకుంటే ఆ చిన్ని గుండెకు తండ్రి ప్రేమలో కాస్త స్వంతన దొరికేది. కానీ అదీదు తనున్న పరిస్థితిలో కూతుర్ని దగ్గరకు తీసుకునే సాహసం ఎప్పుడు చేయలేదు తను. కానీ అన్వి ధైర్యం చేసి డాడీ అని అతని దగ్గరికి వెళ్ళినా జస్ట్ పాప తల నిమిరి ఊరుకునేవాడు అతీద్. ఆ పసి మనసు తల్లి ప్రేమకే కాదు తండ్రి లాలనకు కూడా మొహమాసిపోయింది. అన్వి ప్రశ్న జశ్వంత్ మనసుని నిలిపెట్టేసరికి బాధతో సమాధానం చెప్పలేక మౌనంగానే ఉండిపోయాడు. ఇంతలో వైశాలి గారు చంద్రశేఖర్ గారు రావటంతో వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇక అన్వి గురించి భరోసా ఇవ్వటంతో ఆ ఇద్దరు ఈసారి కాస్త ప్రశాంతంగా అన్విని తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. జశ్వంత్ అన్వి వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు. ఇక ఆఫీస్కి చేరుకున్న అదే సీరియస్ అండ్ యారగెంట్ లుక్స్ తో తన స్టాఫ్ విష్ చేస్తూ ఉంటే ఎప్పటిలాగానే తనని కాదు అన్నట్లుగా డైరెక్ట్ గా తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకు ఇన్నేళ్లుగా అలవాటు పడిపోయిన అందరూ అతని వెనకాలే లోపలికి వచ్చిన వైభవ్ ని విష్ చేస్తారు అక్కడ ఉన్న స్టాఫ్.
వైభవ్ అన్నకు పూర్తి విరుద్ధంగా అందరినీ తిరిగి నవ్వుతూ విష్ చేసి అన్న వెనకే అన్న క్యాబిన్ అడుగు పెట్టాడు వైభవ్. వైభవ్ రాకను గమనించిన అతిథ్ తన చూపును పీసీ నుండి తీయకుండానే ఒక ఫైల్ వైభవ్ ముందు పెడుతూ, కేఎస్ కంపెనీ ప్రాజెక్టు నువ్వే డీల్ చేయాలి వైభవ్. 1 month లో కంప్లీట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ కి తగ్గట్టుగా నీ టీం ని సెలెక్ట్ చేసుకుని ఈ రోజే వర్క్ స్టార్ట్ చేయి అని తమ్ముడికి ఆర్డర్ వేసి తను చెప్పాల్సింది అయిపోవడంతో తన పనిలో తను బిజీ అయిపోయాడు మన హీరో గారు. అన్న నోటి నుండి ప్రేమగా చిన్న అన్న పిలుపు విని చాలా కాలం కావటంతో ఆ పిలుపు కోసం ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు వైభవ్. ఎప్పటికప్పుడు తన ఆశల మీద నీళ్లు జల్లుతూ వైభవ్ అన్న పిలుపు ఒక్కసారి కోపంగా, మరొకసారి ఎలాంటి భావం లేకుండా, ఇంకొకసారి బ్లాంక్ ఫేస్ తో, మరొకసారి వర్క్ బిజీలో ఆర్డర్ వేస్తూ అన్న నోటి నుండి పొరపాటున కూడా తను కోరుకున్న పిలుపు వినబడక ఇక నిరాశ చెందుతూనే ఉన్నాడు వైభవ్. నిరాశగా అన్నను చూసి ఆ ఫైల్ తీసుకుని అక్కడి నుండి తన క్యాబిన్ కి చేరుకుని అన్న మాటను జవదాటని లక్ష్మణుల్లా అన్న చెప్పిన పనిలో బిజీ అయిపోయాడు వైభవ్. ఇంతలో సునామీలా దూసుకువచ్చి అతిథ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది ఒక అమ్మాయి. ఎవరబ్బా? అతిథ్ క్యాబిన్ లో అడుగుపెట్టిన అమ్మాయి ఎవరో? ఆ అమ్మాయిని చూసిన అతిథ్ రియాక్షన్ ఏంటో మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అది కూడా ఒక 1/2 hour లో ఇస్తానండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. న్యూ సిరీస్ కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ చూసి సెకండ్ ఎపిసోడ్ చూడండి. మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే 1 day 2 days అనుకుంటా గ్యాప్ వచ్చింది, అందుకనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.